బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సహా 16 మందికి జీవిత ఖైదు వేసింది అనకాపల్లి సెషన్ కోర్టు. అట్లనే మరో 5గురికి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసింది. 10 ఏళ్ల క్రితం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగిన లొల్లిలా మత్స్యకారుడు గోసలకొండ చనిపోయాడు. మత్స్యకారుడు చనిపోవడానికి చెంగల వెంకట్రావు ఆయన అనుచరులే కారణమని కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈ కేసుకు సంబంధించి తీర్పును చెప్పింది కోర్టు. ఈ కేసు మీద ఇంకెన్ని ముచ్చట్లు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అనకాపల్లి కోర్టు తీర్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి కోర్టు ఇవాళ అయితే సెన్సేషనల్ తీర్పు కూడా ఇచ్చింది. 10 ఏళ్ల క్రితం చెంగల వెంకట్రావు ఎవరైతే అప్పట్లో పైకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారో, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన బిఎంసీ అని ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినప్పుడు ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులందరూ కూడా వృద్ధిని కోల్పోతారని, అలాగే అక్కడ చేపల వేట కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎటువంటి కంపెనీలు ఇక్కడ రాకూడదని ఆందోళన చేపట్టడం జరిగింది. ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ నిరసనకారులకి మధ్య అలాగే పోలీసులు అందరి మధ్య కూడా వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ తొక్కిసలాట పెద్ద స్థాయిలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరుగుతున్న సందర్భంగా గోసలకొండ అనే ఒక మత్స్యకారుడు అయితే తొక్కిసలాటలో మృతి చెందాడు. ఈ మృతి చెందిన పరిస్థితుల్లో మొత్తం ఈ ఆందోళన అంతా చేయడానికి చెంగల వెంకట్రావు కారణం కాబట్టి చెంగల వెంకట్రావుపై అప్పటి కాంగ్రెస్ నాయకులు కేసు నమోదు చేశారు. కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకి సంబంధించిన తీర్పు ఇవాళ 10 సంవత్సరాల దాకా విచారణ జరిగి 10 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. 10వ కోర్టు, అనకాపల్లికి చెందిన 10వ మ్యాజిస్ట్రేట్ కోర్టు దీనిపై తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తం ఎవరైతే ఈ కేసుకి సంబంధించి ఉన్నారో ప్రధాన నిందితుడిగా ఉన్న చెంగల వెంకట్రావు అలాగే అతనితో పాటు మరొక 16 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఒక సెన్సేషనల్ తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో అప్పట్లో మొత్తం కేసులు పెట్టిన 21 మందిపై కేసులు పెట్టడం జరిగింది. 21 మందిలో 16 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఇప్పుడు అనకాపల్లి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. స్పందన. థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.